ఏపీ రాజకీయాల్లో ఓటర్ల ముసాయిదా జాబితా హాట్ టాపిక్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియ సంచలన మార్పులకు తెరలేపింది. వేలల్లో కాదు, లక్షల ఓట్లలో భారీగా కోతపడింది. ఇటు తెలంగాణలో ఆగస్టు 3 నాటికి పూర్తి కావాల్సిన ఎస్ఐఆర్ ప్రక్రియ గడువుని ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించారు. అటు ఏపీలో ఓట్ల కోత ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది, ఎవరి ఓట్లను తీసేశారు, కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం అత్యంత పకడ్బందీగా పూర్తి చేసింది. ప్రత్యేక సవరణలో భాగంగా ఏపీలో 45 లక్షల ఓట్లను తొలగించింది. కానీ ఈ తొలగించిన ఓట్లలో 15,20,000 మంది చనిపోయారు కాబట్టి ఆ ఓట్లు తీసేశామని చెప్పింది ఈసీ. ఇక శాశ్వతంగా చిరునామా మారి అందుబాటులో లేని గైర్హాజరు ఓట్లు 22,30,000 అలాగే ఒకే వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కున్న వాళ్లు 7,37,000 మంది ఉన్నారు. వీళ్లతో పాటు డూప్లికేట్ ఓట్లను కూడా తొలగించారు. పైకి 45 లక్షల ఓట్లు తీసేశామని చెప్తున్నా ఏ ఒక్కరిని విచారించకుండా, నోటీస్ ఇవ్వకుండా పేర్లు తొలగించలేదని, పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టామని క్లారిటీ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఏపీలో మొత్తం 4,16,27,000 మంది ఓటర్లుండగా ఇందులో 3,71,00,000 మంది నుంచి బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫామ్ సేకరించగలిగారు. అంటే ఈ ప్రక్రియలో 89.22% మంది పార్టిసిపేట్ చేసినట్టు లెక్క. మిగిలిన 44,89,000 మంది ఓటర్లు వారి చిరునామాలో అందుబాటులో లేకపోవడం, లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం, లేదా ఫామ్ సమర్పించకపోవడం, లేదా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాల వల్ల వారి వివరాలు సేకరించలేకపోయామన్నారు ఎన్నికల అధికారులు. ఏపీలో తొలగించిన 45 లక్షల ఓటర్ల జాబితాను 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఆఫీసుల నోటీస్ బోర్డులపై పెట్టారు. అలాగే సీఈఓ, జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్లలో కూడా ఈ లిస్ట్ ఉంటుంది. అయితే ఇది కేవలం ముసాయిదా ఓటర్ల జాబితా మాత్రమేనని క్లారిటీ ఇస్తోంది ఎన్నికల సంఘం. ఈ లిస్ట్ లో అర్హులైన వారి పేర్లు లేకపోయినా, పొరపాటును తొలగించినా ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటోంది ఎలక్షన్ కమిషన్. తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు తీసుకుంటారు. అర్హులైన వారు డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6 ని సమర్పించి తమ పేరుని తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చుకోవచ్చు. 1 కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్న వారి పేరును వారు కోరుకున్న ఒక్క చోట మాత్రమే ఉంచుతారు. మొత్తంగా అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితాని ప్రచురిస్తారు. అయితే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లాలోనూ సేకరించలేని ఓట్లు లక్షల్లో ఉన్నాయి. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నంలో 20,23,000 మంది ఓటర్లలో 2,40,000 ఓట్లు సేకరించలేకపోయారు. శ్రీకాకుళంలో 1.72 లక్షలు, విజయనగరంలో 1.27 లక్షలు చొప్పున సేకరించలేని కేసులు నమోదయ్యాయి. ఇక గోదావరి జిల్లాల విషయానికొస్తే కాకినాడలో 1.95 లక్షలు, తూర్పు గోదావరిలో 1.81 లక్షలు, పశ్చిమ గోదావరిలో 85,000 ఓట్లు ఈ జాబితాలో నిలిచాయి. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ ప్రక్షాళన జోరుగా సాగింది. కృష్ణా జిల్లాలో 1.37 లక్షలు, ఎన్టీఆర్ జిల్లాలో 1.23 లక్షలు, బాపట్లలో 1.10 లక్షల చొప్పున ఓట్లను సేకరించలేకపోయారు. గుంటూరు జిల్లాలో మాత్రం ఈ సంఖ్య భారీగా ఉంది. గుంటూరులో ఏకంగా 2.37 లక్షల ఓట్లు సేకరించలేని కేసులుగా తేలాయి. దక్షిణ కోస్తాలోని ప్రకాశంలో 1.27 లక్షలుండగా నెల్లూరులో అత్యధికంగా 2.90 లక్షల ఓట్ల సంగతి తేలలేదు. ఇక రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. తిరుపతిలో 2.87 లక్షలు, కర్నూలులో 2.73 లక్షలు, అనంతపురంలో 2.48 లక్షలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 2.44 లక్షల చొప్పున సేకరించలేకపోయిన ఓట్ల కేసులు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే నెల్లూరులో అత్యధికంగా 2.90 లక్షలు, తిరుపతి జిల్లాలో 2.87 లక్షలు, కర్నూలు జిల్లాలో 2.73 లక్షలు, అనంతపురంలో 2.48 లక్షలు, కడపలో 2.44 లక్షలు, గుంటూరులో 2.37 లక్షలు జిల్లాల్లోని అత్యధికంగా సేకరించలేని ఓట్లున్నాయి. వీళ్లకి కూడా మరోసారి అవకాశం ఇస్తున్నారు. అప్లికేషన్ పెట్టుకుంటే అక్టోబర్ 3న వచ్చే తుది ఓటర్ల జాబితాలో ఓటుంటుంది.